నీవు నన్ను పాతాళమునకు పంపవు, నీ పరిశుద్ధుని గోతిపాలు చేయవు. నీ సన్నిధిలో నేను పూర్ణానందమును పొందుదును, నీ కుడి చేతిలో శాశ్వత సుఖములు కలవు. 16వ కీర్తన 10-11 వచనములు. పాస్కా కాల 3వ ఆదివారం. మహిమాన్వితమైన క్రీస్తు ప్రభుని పునరుత్థానాన్ని 7 వారాల పాటు మనం జరుపుకుని 8వ ఆదివారం రోజున పెంతెకోస్తు పండుగతో ఈ పాస్కా కాలాన్ని మనం ముగిస్తాం. ఈనాటి వాక్యాన్ని మనం ధ్యానం చేసే ముందు 7 వారాల పాస్కా కాలంలో పరిశుద్ధ గ్రంథ పట్టణాలని శ్రీసభ ఎలా అమర్చింది అనేది ఒకసారి గమనిద్దాం. వీటిని తెలుసుకునే ముందు దైవార్చన కాలంలో 3 సంవత్సరాలు ఉంటాయి అనే విషయాన్ని మనం మనసులో పెట్టుకోవాలి. ప్రతి సంవత్సరం మొదటి 3 వారాలు యేసుక్రీస్తుని దివ్య దర్శనాలకి కేటాయిస్తుంది తల్లి తిరుసభ. అంటే పునరుత్థానం తరువాత యేసుక్రీస్తు వ్యక్తులకు కానీ శిష్యులకు కానీ సంఘానికి కానీ ఇచ్చినటువంటి దివ్య దర్శనాలు, ఉత్థాన క్రీస్తుని యొక్క దర్శనాలు 4 సువార్తల్లో ఉన్న వాటిని సువిశేషంగా మనకి తిరుసభ ఇస్తుంది. ఈ 3 వారాల ఉత్థాన ప్రభుని దర్శనాల తర్వాత ప్రతి సంవత్సరం 4వ పాస్కా కాల ఆదివారాన్ని మంచి కాపరి ఆదివారంగా పేర్కొంటుంది. అంటే వచ్చే ఆదివారం మంచి కాపరి ఆదివారంగా మనం జరుపుకుంటాం. 5వ ఆదివారం రోజున మార్గము, సత్యము, జీవము అని ఇంకొక సంవత్సరం ద్రాక్షావళి గురించి, తరువాత ఆఖరి సంవత్సరం ప్రేమాగ్ని గురించి మనం చదువుకుంటాం. 6వ పాస్కా కాల ఆదివారం రోజున క్రీస్తు ప్రభుని యొక్క వీడ్కోలు సందేశం. శిష్యుల పాదాలు కడిగిన తర్వాత యేసుక్రీస్తు సుదీర్ఘంగా శిష్యులతో మాట్లాడినటువంటి సందేశాన్ని, దాన్ని ఇంగ్లీష్లో ద ఫేర్వెల్ స్పీచ్ అని అంటారు. అంటే యేసుక్రీస్తు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయే ముందు, శిలువ మీద మరణించబోయే ముందు శిష్యులకు ఇచ్చినటువంటి ఆఖరి సందేశము, దానితో పాటు మీకు ఆత్మదేవుని అనుగ్రహాన్ని ఇవ్వబోతూ ఉన్నాను అనే విషయాన్ని కూడా వాళ్ళకి చెప్పటం. ఇది ఎందుకు అంటే 7వ ఆదివారం రోజున మోక్షారోహణ మహోత్సవాన్ని మనం జరుపుకుంటాం. అంటే యేసుక్రీస్తు తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళేటువంటి పండుగ. ఆఖరి ఆదివారము అంటే పాస్కా కాలంలో ఆఖరి ఆదివారంగా పెంతెకోస్తు పండుగతో దీన్ని ముగిస్తాం. ఈ 2 పండుగల కోసం సిద్ధపాటు 6వ వారం. ఇది క్లుప్తంగా శ్రీసభ మనకు ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథ పఠనాల యొక్క అమరిక. మనం గమనిస్తే ఈ పఠనాలు 3 రకాలుగా మనకు అర్థమవుతాయి. ఒకటి జ్ఞానస్నానం పొందిన వాళ్ళకి విశ్వాసంలో బలపడడానికి, రెండవది పాస్కా పండుగ రోజున, ఈస్టర్ పండుగ రోజున ఎవరైతే జ్ఞానస్నానం పొందారో వాళ్ళకి ఈ పఠనాలు సత్యోపదేశంలా పనిచేస్తాయి. అంటే కేటగిజం క్లాసుల్లా చిన్న పిల్లలకి వివరించి చెప్పేటట్లుగా ఉంటాయి. మూడవది అపోస్తల కార్యాలు మనకి మొదటి పట్టణంలా ఇవ్వబడడం ద్వారా ఒక విశ్వాసంలో ఎదిగేటువంటి సంఘం ఎలా జీవించాలి, ఎలా ఎదగాలి అనేటువంటి దాన్ని ఒక ఆదర్శంగా ఇవ్వటం. ఈరోజు పాస్కా కాల 3వ ఆదివారం. అంటే ఉత్థాన ప్రభువు సంఘానికి ఇచ్చినటువంటి దర్శనాల్లో ఆఖరి ఆదివారం. మొదటి పట్టణము పేతురు యొక్క సందేశం అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ 2వ అధ్యాయం అనేది గత వారం మనం చదువుకున్నాం. ఈ వారం కూడా మనకి ఈ అధ్యాయం నుండే మనకు భాగం ఇవ్వబడింది. వచ్చే వారం కూడా 2వ అధ్యాయం నుండి చదువుకుంటాం. ఆ తరువాత పెంతెకోస్తు రోజున మరలా ఇదే 2వ అధ్యాయం మనం చదువుతాం. అంత ముఖ్యమైన అధ్యాయం అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం. అపోస్తలుడైన పేతురు తన సందేశంలో ఈరోజు భక్తి కీర్తనను ప్రస్తావించడం మనం చూస్తాం. ఈరోజు మనం చదివేటువంటి భక్తి కీర్తన 16వ కీర్తన. ఈ కీర్తనని పేతురు ప్రస్తావిస్తూ, నువ్వు నన్ను పాతాళంలో వదిలిపెట్టవు, నీ పరిశుద్ధుడగు సేవకుని క్రుళ్ళిపోనీయవు, గోతిపాలు చేయవు అని దావీదు ఎలా చెబుతూ ఉన్నాడు? దావీదురాజు చనిపోయాడని, తన సమాధి మన మధ్య ఉందన్న విషయం మనకు తెలుసు. కాబట్టి ఈ మాటలు దావీదురాజుకి మనం ఆపాదించి చూడలేము. ఇవి క్రీస్తుని గురించి చెప్పబడినవి అని పేతురు ఖరాఖండిగా సంఘంతో చెప్పటం మనం చూస్తాం. ఇదే విషయాన్ని మరలా ఈనాటి 2వ పట్టణంలో పునీత పేతురు గారి మొదటి లేఖ 1వ అధ్యాయం 17వ వచనం నుండి 21వ వచనం వరకు, యేసుక్రీస్తుని యొక్క మరణం అనేది చరిత్రలో జరిగినటువంటి ఒక సంఘటన కాదు. ఇది దేవుని యొక్క ప్రణాళికలో
సృష్టికి పూర్వమే నిర్ణయించబడినటువంటి ఒక దేవుని చిత్తము అని స్పష్టం చేస్తుంది. చివరిగా ఈరోజు సువిశేషము యెరూషలేము నుండి ఎమ్మావుకు వెళ్లే మార్గంలో 2 శిష్యులకు యేసుక్రీస్తు కనిపించినటువంటి సంఘటన. ఇది మనకు ఈ సంవత్సరం ఇవ్వబడుతుంది. 2వ దైవార్చన సంవత్సరంలో ఎమ్మావు దర్శన తర్వాత భాగం, 3వ దైవార్చన సంవత్సరంలో యోహాను సువార్తలో తిబేరియా తీరంలో దర్శనమివ్వటం మనం చదువుకుంటాం. ఎమ్మావు మార్గంలో యేసుక్రీస్తు శిష్యులకు దర్శనమివ్వటం. ఈ సంఘటనలో మనకు 2 కనిపిస్తారు. వారిలో ఒకరి పేరే మనకు చెప్పబడుతుంది 18వ వచనంలో. అప్పుడు వారిలో క్లెయోఫా అనునతడు మాట్లాడాడు అని చెప్పబడుతుంది. ఆ రెండో వ్యక్తి ఎవరు? పురుషుడా, స్త్రీయా, తన పేరేంటి? ఈ విషయాలేవి కూడా ఎందుకు చెప్పబడలేదు? ఎందుకంటే చదివే వాళ్ళు ఆ 2వ శిష్యునిగా తన స్థానంలో ఉండి చదువుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. కానీ శ్రీసభ యొక్క సాంప్రదాయంలో ప్రయాణం చేస్తున్న 2 వ్యక్తులు, భార్యాభర్తలు, వాళ్ళు ఒక కుటుంబానికి చెందిన వాళ్ళు అని చెప్పబడుతుంది. ఎందుకు అనేది తరువాత దీన్ని మరలా ప్రస్తావించుకుందాం. ఈరోజు మన పరిశుద్ధ గ్రంథ ధ్యానానికి 3 అంశాలను మనం ఎంచుకోవచ్చు. మొదటిది బాలయేసు ప్రజ్ఞ, ఉత్థాన క్రీస్తుని మార్గము. 2వ అంశము మాతో ఉండుడు. 3వ అంశము కనువిప్పు. మొదటి అంశము బాలయేసుని ప్రజ్ఞ, ఉత్థాన క్రీస్తుని మార్గము. బహుశా ఈ శీర్షిక విన్నప్పుడు ఒక అనుమానం మీకు వచ్చి ఉండాలి. ఇది క్రిస్మస్ కాలం కాదు, అలా అని సువిశేషం కూడా బాలయేసుని గురించి మాట్లాడట్లేదు. మరెందుకు దివ్య బాలయేసుని ప్రస్తావన పాస్కా కాలంలో ఎమ్మావు గురించి ఉన్నటువంటి సువిశేష సమయంలో ఎందుకు చెబుతున్నారు అని ధ్యానం చేసే క్రమంలో అది మనకు అర్థమవుతుంది. రచనా ప్రక్రియలో, అంటే ఏదైనా ఒక కథను రాసేటప్పుడు నవల్లో కానీ లేదంటే సినిమాల్లో కానీ అది ఎలా ప్రారంభమైందో అలానే ముగించటం అనేది ఒక రచనా ప్రక్రియ. అంటే ప్రారంభం ఎలా జరిగిందో ముగింపు కూడా అలానే జరుగుతుందనేది ఒక సంపూర్ణ వృత్తం, ఒక కంప్లీట్ సర్కిల్ లాగా చూపించటం అనేది ఒక విధానం. బైబిల్ గ్రంథంలో ముఖ్యంగా సువిశేషాల్లో ఇలాంటి కథనాన్ని వాళ్ళు కూడా పాటించడం మనం చూస్తాం. దీన్ని బైబిల్ గ్రంథ పరిభాషలో బ్రాకెటింగ్ మెథడ్ అని అంటారు. అంటే ఒక వాక్యాన్ని మనం రాసేటప్పుడు ప్రారంభంలో చివరిలో బ్రాకెట్లు ఎలా పెడతామో అదే రీతిగా రాసేటువంటి కథలో కూడా అలాంటి విధంగా ఒక విషయాన్ని గురించి ప్రస్తావించటం. ఉదాహరణకి లూకా సువార్త ప్రారంభమైన విధానం మనం చూస్తే 1వ అధ్యాయం 9వ వచనంలో యెరూషలేము నగరంలో దేవాలయంలో గబ్రియేలు సన్మంచకుడు జకర్యాకు ప్రవచనం చెప్పటం. ఇదే లూకా సువార్త ముగించబడే పద్ధతి మనం చూస్తే 24వ అధ్యాయము 53వ వచనము వారు ఎడతెగక దేవాలయమున దేవుని స్తుతించుచుండిరి. అంటే ఏ దేవాలయంలో లూకా సువార్త మొదలైందో అదే దేవాలయంలో మరలా ముగియటం. ఇదే రచనా శైలిలో యేసుక్రీస్తుని బాల్యంలో జరిగిన ఒక సంఘటన దాదాపు అదే తరహాలో ఎమ్మావులో ఉత్థాన క్రీస్తుని యొక్క దర్శనాన్ని లూకా గారు అద్భుతంగా రాశారు. వాటిలో కొన్ని అంశాలు బలంగా మనకి నిదర్శనాలుగా కనిపిస్తాయి. ఉదాహరణకి వారు ఆయన మాటలను గ్రహించలేకపోయారు అనేటువంటి విషయాన్ని బాలయేసు ప్రజ్ఞలో 50వ వచనంలో మనం చూస్తాం. ఆ తరువాత మరియమ్మ ఈ విషయములన్నయూ మనస్సున పదిలపరచుకొని మననము చేయుచూ ఉండెను. ఈ 2 విషయాలు మనం గమనిస్తే ఆయన మాటలను వారు గ్రహించలేకపోయిరి. అంటే యేసుక్రీస్తు ఇచ్చినటువంటి స్పందన, మీరు నా కొరకు ఎలా వెదికితిరి, నేను నా తండ్రి పని మీద ఉండ ఆవశ్యమని మీకు తెలియదా? ఈ మాటలు అర్థం చేసుకునేంత లోతైనటువంటి మాటలు. ఇవి మామూలు మాటలు, మామూలు స్పందన ఖచ్చితంగా కాదు అనేటువంటి విషయాన్ని మనకు అక్కడ తెలియచేస్తుంది. గ్రహించలేకపోవడానికి ఇందులో ఏముంది అంటే ఉత్థాన క్రీస్తు ప్రభుని యొక్క కోణంలో, ఆ దృక్పథంలో మనం ఈ మాటలను చూస్తే దానిలో ఉన్నటువంటి ఆంతర్యం మనకు అర్థమవుతుంది. రెండవది, మరియమ్మ ఈ విషయములన్నీ మనస్సున పదిలపరచుకొని మననము చేయుచూ ఉండెను. ఈ వచనాన్ని మనం రెండోసారి చూస్తున్నాం. ఎందుకంటే బాలయేసును గొర్రెల కాపరులు సందర్శించినప్పుడు
అక్కడ కూడా 2వ అధ్యాయము 19వ వచనంలో, కానీ మరియమ్మ అంతయు తన మనస్సున పదిలపరచుకునే మననము చేయుచూ ఉండెను. ఆ తర్వాత మరల అదే అధ్యాయము 51వ వచనంలో, ఈ విషయములన్నీ మరియమ్మ మనస్సున పదిలపరచుకుని ఉండెను. మరియ తల్లి ఈ విషయాల్ని మనసులో పదిలపరచుకుని మననం చేయాల్సినంత ఆంతర్యం ఇందులో ఏముంది అంటే, మనం గమనిస్తే మరియ తల్లి ఖచ్చితంగా మననం చేయాల్సినటువంటి సత్యము ఏదో ఇందులో ఉంది అని అర్థం. తన జీవితంలో మరియ తల్లికి ఈ అనుభవం 2 సార్లు కలుగుతుంది. తన కుమారుడు 3 రోజులు కనిపించకపోవటం, విచారముతో ఆయన కోసం వెతకటం. ఈ సంఘటన బాలయేసుకు 12 సంవత్సరాలు వచ్చినప్పుడు జరిగితే, ఆయనకు 33 సంవత్సరాలు వచ్చినప్పుడు దీని యొక్క పూర్తి అర్థం అనేది విశదమవుతుంది. ఈ 2 సంఘటనల్లో ఉన్నటువంటి సిమిలారిటీస్, సారూప్యతల్ని ఒకసారి మనం చూద్దాం. ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరం పాస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళేవారు. అంటే యేసుక్రీస్తుకు సిలువ వేయటం, ఆయన దేవాలయంలో ఉండిపోవటం, ఈ 2 పాస్కా పండుగలోనే జరిగాయి. యేసుక్రీస్తుకు 12 సంవత్సరాల ప్రాయం ఉన్నప్పుడు యూదుల సాంప్రదాయంలో 12 అనేది ఒక నిర్ణయాన్ని తీసుకోవలసినటువంటి సమయం. డిసైసివ్ ఏజ్ అని అంటారు. ఒక చిన్న పిల్లవాడు యవ్వనస్తుడిగా పరిగణించబడేటువంటి ఒక సమయం అది. ఎమ్మావు వెళ్ళేటువంటి ఆ 2 శిష్యులు కూడా ఇలాంటి ఒక నిర్ణయాన్ని వాళ్ళు తీసుకునేటువంటి సమయం అది. 2 సంఘటనల తర్వాత యేసుక్రీస్తు వారితో పాటు ఉండరు. మరియ తల్లి యోసేపు గారులకు, అలానే ఈ 2 శిష్యులకు ఒకేలాంటి అనుభవం. వాళ్ళు ఆయన కోసం వెతికి వేసారి నిరాశ నిస్పృహల్లో ఉండటం అనేది ఈ 2 సంఘటనల్లో మనం చూస్తాం. యేసుక్రీస్తుని యొక్క స్పందన ఇద్దరికీ అర్థం కాలేదు అనేది ఈ 2 మనం చూస్తాం. 2 వారు 3 రోజుల తరువాత యేసుక్రీస్తును కనుగొనటం మనం చూస్తాం. 2 సంఘటనల్లో యేసుక్రీస్తు వారి బోధనలను ఆలకించుచు తిరుగు ప్రశ్నలు వేయుచు ఉండటం మనం చూస్తాం. అంటే ఈ అమ్మావులో కూడా యేసుక్రీస్తు వాళ్ళని ప్రశ్నలు అడగటం, వాళ్ళకి సమాధానాలు చెప్పటం, ఒక దేవుని వాక్యాన్ని గురించినటువంటి చర్చను మనం చూస్తాం. దేవాలయంలో బాలయేసు చెప్పే సమాధానం, మీరు నా కోసం ఎలా వెదికితిరి. ఇదే మాట, ఆ వెదకటం అనేటువంటి అదే మాట యేసుక్రీస్తుని పునరుత్థానం తర్వాత వెతికేటువంటి ఆడవాళ్లకు దేవదూత చెప్పేటువంటి సమాధానం, మీరు సజీవుడైన వారిని మృతులలో ఎలా వెతుకుతూ ఉన్నారు అని. ఈ 2 సంఘటనల్లో మనసు అనే మాట మనం చూస్తాం. మరియ తల్లి మనస్సున పదిలపరుచుకుంటూ ఉన్నారు అని. ఆ తర్వాత ఎమ్మావులో మన మనస్సులు ప్రజ్వరిల్లలేదా, మన హృదయములు ప్రజ్వరిల్లలేదా అనే మాట మనం చూస్తాం. 2 కూడా అనివార్యము లేదా తథ్యము అనే మాట మనకు కనిపిస్తుంది. మీరు నా కోసము ఎలా వెదికితిరి, నేను నా తండ్రి పని మీద ఉండవలయునని మీకు తెలియదా. కొత్త అనువాదంలో ఆవశ్యమని మీకు తెలియదా. ఇంగ్లీష్లో కండిషనల్ స్టేట్మెంట్ అని అంటారు. ఇట్ ఈస్ నెససరీ, ఇది తప్పకుండా జరిగి తీరాలని మీకు తెలియదా. 4 సువిశేషాల్లో కూడా అనివార్యము, తథ్యము, ఆవశ్యము అనేటువంటి మాటలు మనకి యేసుక్రీస్తుని యొక్క మరణ పునరుత్థానాలను గురించి చెప్పబడుతుంది. మనుష్య కుమారుడు పెద్దలు ప్రధానార్చకులచే అప్పగించబడి ఆయన చంపబడును, 3వ రోజు ఆయన మరలా తిరిగి లేచును, ఇది తప్పకుండా జరిగి తీరాలి అని మనం చూస్తాం. అలానే ఈరోజు సువిశేషంలో కూడా క్రీస్తు శ్రమలను అనుభవించి తన మహిమలో ప్రవేశించుట అనివార్యము కదా అని. నేను నా తండ్రి పని మీద ఉండటం అనేది అనివార్యము, నేను మరణించటం అనేది అనివార్యము. మరియ తల్లి యోసేపులు కేవలం తిరుకుటుంబం మాత్రమే కాదు, విశ్వాస సంఘంలో మొట్టమొదటి వ్యక్తులు, యేసుక్రీస్తుకు మొట్టమొదటి శిష్యులు. తన తల్లిని కానీ తండ్రిని కానీ నాకంటే మిన్నగా ప్రేమించువాడు నన్ను అనుసరించుటకు యోగ్యుడు కాదు అని యేసుక్రీస్తు ఎలా అయితే చెప్పారో, ఆ మాటకు మొట్టమొదట కట్టుబడి జీవించింది ఎవరు అంటే తిరుకుటుంబమే, మరియ తల్లి యోసేపులు. 3 రోజులు తాను కనిపించకపోతే వెతకవలసిన అవసరం లేదు అనేటువంటి సత్యం బాలయేసు తన తల్లికి అప్పుడే చెప్పారు.
అందుకే మరియ తల్లి తనను తాను సిద్ధపరుచుకుంటూ యేసుక్రీస్తుని జీవితంలో జరిగినటువంటి ప్రతి సంఘటనని కూడా మనస్సున పెట్టుకుని పదిలపరుచుకుని మననం చేస్తూ ఉన్నారు. ఇది ఒక తల్లి లక్షణం కాదు, ఇది ఒక శిష్యురాలి లక్షణం. మరియ తల్లి ఒక శిష్యురాలిగా వాక్కును తన జీవితంలో కేంద్రంగా మలుచుకుని తన గురించి ధ్యానం చేయటం. చాలామందికి అనిపించి ఉండొచ్చు, ఉత్థాన క్రీస్తుని యొక్క సంఘటనల్లో, దర్శనాల్లో మరియ తల్లి ప్రస్తావన ఎందుకు లేదు అని. దీనికి సూటిగా ఉండేటువంటి సమాధానం బహుశా మనకి బైబిల్ గ్రంథంలో లభించకపోవచ్చు. కానీ నా వ్యక్తిగత ఉద్దేశంలో అయితే యేసుక్రీస్తుని పునరుత్థానాన్ని విశ్వసించటానికి ఒక ఖాళీ సమాధి యోహానుకు సరిపోతే 21 సంవత్సరాల పాటు ఒక సంఘటనను మనసులో పెట్టుకుని దానిని పదిలపరుచుకొని మననం చేస్తూ ఉండేటువంటి ఓ తల్లికి, మొట్టమొదటి శిష్యురాలికి ఇంకెంతగా దేవుని యొక్క పునరుత్థానం, తన కుమారుని యొక్క పునరుత్థానం అర్థమవుతుంది. ఎందుకంటే తన కుమారుడు ఓ 3 రోజుల పాటు తనకు కనిపించకపోవటం అనేది, విచారముతో ఆయన కోసం వెదకటం అనేది మరియ తల్లి జీవితంలో అనుభవపూర్వకంగా ఆవిడ చూశారు, అనుభవించారు. ఎందుకు దీనిని మనస్సున పదిలపరుచుకుని మననం చేస్తూ ఉన్నారు అనంటే, అలా మననం చేస్తే అర్థమవుతుంది తనకు మరోసారి ఈ 3 రోజుల అనుభవం తనకు ఎదురవుతుంది. కానీ ఈసారి మీరు నా కోసం ఎలా వెదికితిరే అనేటువంటి మాట తన మనసులో ప్రతిధ్వనిస్తుంది. వెతకవలసిన అవసరం లేదు అనేటువంటి సత్యం మరియ తల్లి తెలుసుకుంటారు. ఎమ్మావుల్లో ఉన్నటువంటి శిష్యులకు ఇదే ఒక ఆదర్శం. మనస్సున పెట్టుకుని పదిలపరచుకునే మననం చేసేటువంటి శిష్యులుగా వాళ్ళు కూడా జీవిస్తే పునరుత్థానం అనేది వాళ్ళకి అర్థమవుతుంది, అనుభవపూర్వకంగా వాళ్ళు తెలుసుకుంటారు. అలానే ఇంకో కోణంలో మనం చూస్తే బాలయేసు బాల్య దశలో ఉన్నటువంటి మొదటి సంఘానికి ఒక గుర్తుగా ఉన్నారు. ఎలా అయితే దివ్య బాలయేసు దేవాలయంలోనే ఉండి ఆయన దేవుని యొక్క చిత్తం నెరవేర్చడానికి తనను తాను సిద్ధపరుచుకున్నారో, శ్రీసభ కూడా అదే రీతిగా దేవాలయంలోనే, యెరూషలేములోనే ఉంటూ తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి ప్రయత్నం వాళ్ళు చేయాలి. ఎలా యేసుక్రీస్తు జ్ఞానంలో, ప్రాయంలో ఎదిగారో వారు కూడా అలానే ఎదగాలి. ఎలా అయితే యేసుక్రీస్తుకు దేవుని అనుగ్రహము, ప్రజల యొక్క ఆదరాభిమానాలు తోడుగా ఉన్నాయో, అలానే వాటిని సంపాదించుకునేటువంటి సంఘంగా తల్లి తిరుసభ నిలబడాలి. మరియ తల్లి ఎలా అయితే బాలయేసుతో పాటు ఉండి ఓ తల్లిగా నడిపించారో, అలానే మరియ తల్లి ఈ సంఘంతో పాటు కూడా ఉండి ఓ తల్లిగా వారిని నడిపిస్తారు. పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతిని శక్తి నిన్ను ఆవరించును అని చెప్పినటువంటి దేవదూత మాటల ఇలాంటి అనుభవాన్ని శిష్యులు మరలా పెంతుకోస్తు రూపంలో వాళ్ళు పొందబోతున్నారు. ఆ అనుభవాన్ని ఇదివరకే పొంది ఉన్న మరియ తల్లి వారికి ఒక ఆదర్శంగా, ఒక బలముగా వారితో పాటు విశ్వాసంలో నిలబడతారు. కేవలం ఓ తల్లిగా మాత్రమే కాదు, యేసుక్రీస్తుని మొట్టమొదటి శిష్యురాలిగా కూడా మరియ తల్లి వారితో ఉంటారు. ఈనాటి 2వ అంశము, మాతో ఉండుడు. యేసుక్రీస్తు వారితో ప్రయాణం చేసిన విధానాన్ని మనం గమనిస్తే, వారితో పాటు ఉంటూ వారు ఏం చెబుతున్నారో ఆలకిస్తూ, వాళ్ళని మీరు ఎలా ఎందుకు అనుకుంటున్నారు అని వాళ్ళను ప్రశ్నిస్తూ, ఆ తరువాత మీకు అర్థం కాలేదు ఇది అని వాళ్ళకు సత్యాన్ని వివరిస్తూ, ఇలా వాళ్ళతో పాటు సహ ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక సంభాషణ కానీ, చర్చ కానీ జరిగితే ఎలా జరగాలో ఈ సువిశేష భాగాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు వాళ్ళ కోణంలో వాళ్ళు చెప్పేది ఆలకిస్తూ ఉన్నారు, వాళ్ళని మందలిస్తూ ఉన్నారు, వాళ్ళకి వివరిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా వాళ్ళ మీద తనను తాను బలవంత పెట్టేటువంటి ప్రయత్నం ఎక్కడ చేయరు. సాయంత్రం అవుతూ ఉన్నప్పుడు ఆయన ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు తప్ప, నేను మీతో పాటు ఉంటాను, మీరు నన్ను ఇంకా గుర్తుపట్టలేదు అని అసహనానికి ఆయన గురవటం మనం చూడం. వాళ్ళంతట వాళ్లే మాతో ఉండండి ప్రభువా అని అడిగే వరకు యేసుక్రీస్తు ఎదురు చూశారు. ఎదుటి వాళ్ళకి మనం చెప్పవలసింది చెప్పి, వాళ్ళకి వాళ్ళ స్వేచ్ఛకి, వాళ్ళ నిర్ణయానికి మనం వదిలిపెట్టినప్పుడు ఎంత అద్భుతంగా వాళ్ళు సత్యాన్ని తెలుసుకుంటారు అనేది ఇక్కడ మనకి అర్థమవుతుంది. నిజానికి దీనికి చాలా సహనం, చాలా ఓర్పు కావాలి. ఎందుకంటే వాళ్ళు మొదట్లో యేసుక్రీస్తుతో మాట్లాడిన పద్ధతి మనం చూస్తే 18వ వచనంలో,
నీవు యెరూషలేములో క్రొత్తవాడవా, మూల భాషలో నువ్వు అపరిచితుడువా అనే అర్థంతో అక్కడ మాట ఉపయోగించబడుతుంది, లేదా పరదేశీయుడువా అనేటువంటి అర్థం. ఈ మాట ఇదే అర్థంతో బైబిల్ గ్రంథంలో 3 సార్లు మనం చూస్తాం. మొదటిసారి ఆదికాండం 17వ అధ్యాయం 8వ వచనం అబ్రాము గురించి మాట్లాడుతూ దేవుడు మీది కాని దేశంలో మీరు ఎలా అయితే జీవిస్తున్నారో పరదేశీయులుగా అని అక్కడ మనం చూస్తాం. ఆ తర్వాత హెబ్రీయులకు రాయబడిన లేఖ 11వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ కూడా అబ్రహాము పరదేశీయుడిగా ఎలా జీవించాడు అనేది మనం అక్కడ చూస్తాం. ఆ తరువాత ఈరోజు సువిశేషము పరదేశీయుడువా నువ్వు అని వాళ్ళు యేసుక్రీస్తుని అంటూ ఉన్నారు. ఇది ఎలాంటి మాట అంటే, హైందవ భక్తిలో నిందాస్తుతి అని ఒక పద్ధతి ఉంటుంది, రచనా విధానం. అంటే దేవుణ్ణి తిడుతున్నట్టు ఉంటుంది, కానీ దాని వెనక ఒక పొగడ్త దాగి ఉంటుంది. సిరివెన్నెల సినిమాలో ఆది భిక్షువు వాడిని ఏది కోరేది అనే పాట ఈ కోవకు చెందుతుంది. వాళ్ళు యేసుక్రీస్తుని నీవు పరదేశీయుడివా అని అంటూ ఉన్నా పరోక్షంగా అబ్రహాము అంతటి వ్యక్తితో యేసుక్రీస్తుని పోలుస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు నిజానికి ఈ మానవ జాతికి పరదేశీయుడిగా ఆయన తనను తాను తగ్గించుకుని వచ్చి మన మధ్య జీవించారు అనేటువంటి సత్యం కూడా మనకు ఈ వచనంలో కనిపిస్తుంది. యేసుక్రీస్తు ముందుకు వెళ్ళిపోతున్నట్టుగా వాళ్ళకు అనిపించినప్పుడు వాళ్ళు అడిగినటువంటి మాట, ప్రొద్దుబాలిపోయినది, సంధ్యవేళ అగుచున్నది, మాతో ఉండు అని. లూకాసు వార్తలో యేసుక్రీస్తుకు మొట్టమొదటి అభ్యర్థన అంటే ఒక రిక్వెస్ట్ ఎవరు చేశారంటే, లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనంలో పేతురు యేసుక్రీస్తుతో అంటూ ఉంటాడు, ప్రభు నన్ను విడిచి పొండు అని. నేను పాపాత్ముడను, నన్ను విడిచి పొండు. మన పాపం, మన అపవిత్రత గుర్తొచ్చినప్పుడు దేవుణ్ణి దూరం పెట్టేటువంటి ఒక లక్షణం మనకి సువిశేష ప్రారంభంలో కనిపిస్తే, ఈ 3 సంవత్సరాల ప్రయాణం తర్వాత యేసుక్రీస్తును శిష్యులు అడిగేటువంటి ఒక విన్నపము, ప్రభు మాతో ఉండు. మనం ఎంత పాపాత్ములమైనా, మనం బలహీనులమైనా దేవుడు మనతో ఉండాలి అనేటువంటి కోరిక ఎంత ప్రగాఢంగా మన మనసులో ఉంటుందో పునీత అగస్టిన్ గారు చెప్పినట్లుగా, దేవునిలో మనం విశ్రాంతి పొందే వరకు మన మనస్సులు ఎప్పుడూ కూడా అశాంతితోనే ఉంటాయి అని. మాతో ఉండు అనేటువంటి మాట కేవలం ఒక విన్నపము లేదంటే ఒక అభ్యర్థన కాదు, అది ప్రతి మనిషిలో ఉన్నటువంటి ఒక లోతైనటువంటి ఒక కోరిక. ప్రభు మాతో ఉండండి. మనం పూజ ప్రారంభించినప్పుడు కూడా ప్రభు మీతో ఉండునుగాక, అంతకంటే గొప్ప ప్రార్థన, అంతకంటే గొప్ప దీవెన మనకు ఇంకొకటి ఉండదు. ఇందాక చెప్పాను, యేసుక్రీస్తు తిరుకుటుంబంలో వాళ్ళతో పాటు కలిసి జీవించడానికి నజరేతు వెళ్ళారు అని మనం చూస్తాం. ఇక్కడ యేసుక్రీస్తు వీళ్లతో ఉంటున్నారు, ఎందుకంటే వీళ్లే తన కుటుంబం. లూకాసు వార్త 8వ అధ్యాయం 19 నుండి 21 వచనం వరకు యేసుక్రీస్తు చెప్పే మాట, ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరుడు, వీళ్లే కదా అని శిష్యులనే తన కుటుంబంగా మార్చుకుంటూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు యేసుక్రీస్తును మాతో ఉండు అని అడుగుతున్నారు. యేసుక్రీస్తు కూడా వాళ్లతో ఉండడానికి అంగీకరించారు. ఈ ఉండు అనేటువంటి మాట మనం గమనిస్తే మూల భాషలో ఒకటే పదం పదే పదే మనకు కనిపిస్తుంది. మొదటిసారి లూకాసు వార్త 1వ అధ్యాయం 56వ వచనంలో మరియమ్మ 3 మాసములు ఎలిజబెత్తమ్మతో ఉండెను అని ఉంది. మూల భాషలో దీనికి మేనో అనేటువంటి పదం మనకు కనిపిస్తుంది. ఇదే మాట మరలా లూకాసు వార్త 19వ అధ్యాయం 5వ వచనంలో జక్కయ్య ఇంటికి యేసుక్రీస్తు వెళ్ళినప్పుడు, జక్కయ్య ఈరోజు నేను నీ ఇంటిలో వండ తలచితిని, ఈ ఉండుట అనే మాట మరలా ఈ మేనో అనేటువంటి పదం మనకి మరలా కనిపిస్తుంది. ఈరోజు సువిశేషంలో కూడా ఇదే మాట మరలా కనిపిస్తుంది. మాతో ఉండండి ప్రభువా అని వాళ్ళు ఎవరిని అడుగుతున్నారు? ఇమ్మానుయేలు దేవుడు, దేవుడే మనతో ఉన్నాడు, ఆయన్ని వాళ్ళు అడుగుతున్నారు. ఎవరిని అడుగుతున్నారు? వాక్కు మానవుడే మన మధ్య నివసించను, మన మధ్య శరీరధారిగా వచ్చినటువంటి వ్యక్తిని, భూమినే తన ఇంటిగా మార్చుకున్నటువంటి ప్రభువును వాళ్ళు అడుగుతున్నారు, మాతో ఉండండి ప్రభువా అని. 3వ ధ్యానాంశము కనువిప్పు. ఈ యమ్మావు యొక్క దర్శనము, అది రాయబడినటువంటి పద్ధతిని మనం చూస్తే దివ్య పూజా బలి క్రమము మనకి ఇలాగే కనిపిస్తుంది. ప్రతి పూజలో 2 భాగాలు ఉంటాయి, దైవ వాక్యార్చన, కృతజ్ఞతార్చన.
దైవవాక్యార్చన అంటే మనం మొదటి పఠనము, రెండవ పఠనం, భక్తి కీర్తన, ప్రసంగము ఇవన్నీ కూడా మొదటి భాగము. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసేటువంటిది. ఎప్పుడైతే మనం అర్పణ గీతం పాడతామో, ఎప్పుడైతే అర్పణలు బలిపీఠం మీదకి తేబడతాయో అది కృతజ్ఞతార్చన. అలాగే ఈరోజు మనం చూసేటువంటి సువిశేషంలో కూడా ఒక సంఘానికి ప్రతినిధులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తారు. వాళ్ళిద్దరి మధ్యకి గురువుల యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యల్ని, వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఎదురయ్యేటువంటి అనుభవాల్ని తెలుసుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని వారికి విశదపరుస్తూ, వివరిస్తూ అర్థమయ్యేలా చెప్తారు. ఇది పూజలో మొదటి భాగం అనుకుందాం. ఆ తరువాత వారితో పాటు ఆయన భోజనానికి కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు రొట్టెను తీసుకొని ఆశీర్వదించి త్రుంచి ఇచ్చెను అని మనం చూస్తాం. ఇవి కేవలం మాటలు కాదు, ఫార్ములైక్ వర్డ్స్ అంటారు. అంటే ప్రార్థనల్లో ఉపయోగించబడేటువంటి, సంఘం గుర్తించేటటువంటి ఒక ప్రార్థనాపూర్వకమైనటువంటి మాటలు. లూకాసు వార్త 9వ అధ్యాయంలో 16వ వచనం, యేసుక్రీస్తు 5,000 మందికి ఆహారాన్ని పంచి ఇచ్చినప్పుడు అక్కడ కూడా ఆకాశము వైపు చూచి వానిని ఆశీర్వదించి త్రుంచి ఇచ్చాను అని మనం చూస్తాం. ప్రతి పూజలో ఒక గురువు అప్పాన్ని తీసుకుని త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను అని యేసుక్రీస్తును లాగానే చేయటం మనం చూస్తాం. ఇది కృతజ్ఞతార్చన. వాళ్ళు యేసుక్రీస్తును గుర్తించలేకపోవటం అనేది మనకు దారి పొడవునా కనిపిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు వాళ్ళకి వాక్యాన్ని వివరించినా వాళ్ళు గుర్తించగలిగేటువంటి స్పష్టమైనటువంటి గుర్తు ఏంటి అంటే రొట్టె విరిచినప్పుడు. ఇది బలిపీఠం యొక్క గొప్పతనం. ఇది లేకుండా మొదటిది లేదు అనకూడదు, కానీ అసంపూర్ణం అని చెప్పాలి. ఇది మనం ఇచ్చేటువంటి ఒక అర్థం కాదు, లేదా మనం ఆపాదించేటువంటి ఒక కొత్త అర్థం కాదు. తొలి క్రైస్తవ సంఘం అర్థం చేసుకున్న పద్ధతి ఇది. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క శరీర రక్తాలకు నిదర్శనంగా ఉన్న దివ్య సత్ప్రసాదం. రొట్టె విరుచుట ఎందును, ప్రార్థించుట ఎందును మొదటి సంఘం ఎల్లప్పుడూ కూడా వాళ్ళు జీవించిన విధానంలో ఒక భాగంగా ఉండింది. లూకా గారు అందుకే దీన్ని ఇంత స్పష్టంగా రాస్తూ, వివరిస్తూ వాళ్ళు రొట్టె విరిచినప్పుడే యేసుక్రీస్తును గుర్తించారు అనేది కేవలం లూకా సువార్తలో మాత్రమే కాదు, ఇతర సువార్తల్లో కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రొట్టె విరుచుట అనేది సంఘం నుండి విడదీయకూడనటువంటి ఒక భాగము. ఇది కేవలం ఒక సంజ్ఞ కాదు, ఒక గుర్తు కాదు, సింబాలిక్గా చేసేటువంటి ఒక ప్రక్రియ కాదు. ఇది సంఘం జీవించినటువంటి విశ్వాసము. ఈరోజు అనేక సంఘాల దేవాలయాలను మనం గమనిస్తే అందులో బలిపీఠం అనేది కేవలం నామమాత్రంగానే ఉంటుంది. ప్రాధాన్యత ఎక్కువగా పెద్దపేట దేనికి వేస్తూ ఉంటారు అంటే యాంబో అని అంటాం, రీడింగ్ స్టాండ్, దానికే ఎక్కువ ప్రాధాన్యత. ఇక్కడ బైబిల్ గ్రంథాన్ని లేదా బైబిల్ వాక్యాన్ని తెలుసుకోవటాన్ని మనం తక్కువ చేయట్లేదు, కానీ దానికి మరింత అర్థాన్ని చేకూర్చేది దివ్య సత్ప్రసాదము, దివ్య బలిపీఠము. ఇది సంఘం జీవించిన విధానము. శ్రీసభ యొక్క విశ్వాస చరిత్రలో మార్టిన్ లూథర్ తీసుకొచ్చినటువంటి విప్లవం తర్వాత బలిపీఠాన్ని పూర్తిగా బహిష్కరించేంత పనిచేసి దానికి బదులుగా శ్రీసభను బలహీనపరిచేటువంటి విధంగా తను చేసినటువంటి మార్పుల్లో ఒకటి వాక్యమే ముఖ్యము, దివ్య సత్ప్రసాదం అనేది అనవసరం అనేది. ఈ మార్పు కేవలం 1500 సంవత్సరాల తరువాత చేర్చబడినటువంటి ఒక మార్పు. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు, కానీ దివ్య సత్ప్రసాదం ద్వారా మనం దేవుని అనుభవిస్తాం. మన జీవితంలో స్పష్టంగా దేవుని మనం గుర్తించగలుగుతాం. ఎందుకంటే మొదటి క్రైస్తవ సంఘం, మొదటి కథోలికా సంఘము దేవుని అలాగే గుర్తించింది కాబట్టి. ఇందాక మనం ధ్యానం చేసిన 2వ అంశంలో మాతో ఉండు అని యేసుక్రీస్తును వాళ్ళు బ్రతిమాలారు. యేసుక్రీస్తు వారితో ఉన్నారు, కానీ రొట్టె విరిచిన తరువాత ఆయన అదృశ్యమయ్యారు. యేసుక్రీస్తు మాట తప్పారా? వారితో ఉండడానికి అంగీకరించి ఉంటాను అని చెప్పి వాగ్దానం చేసి అదృశ్యమయ్యారు అని అంటే మాట తప్పినట్టే కదా? కానీ కాదు. ఎందుకంటే రొట్టె విరచబడినప్పుడు ఆయన అదృశ్యమయ్యింది రొట్టె రూపంలో వారితో ఉండడానికే.
ఆ తరువాత ఏం జరిగింది? యేసుక్రీస్తు ఎప్పుడైతే రొట్టెను తీసుకొని ఆశీర్వదించి త్రుంచి వాళ్ళకిచ్చారో వారికి కనువిప్పు కలిగెను అని మనం చూస్తాం. ఈ కనువిప్పు కలిగెను లేదా కన్నులు తెరవబడును అనే మాట బైబిల్ గ్రంథంలో రెండు సార్లు ఉపయోగించబడుతుంది. మొదటిసారి ఆదికాండము 3వ అధ్యాయం 7వ వచనంలో ఆదాము ఏవమ్మలు దేవుడు తినవలదని చెప్పినటువంటి పండును తిన్నప్పుడు వారికి కనువిప్పు కలుగుతుంది. రెండవసారి ఈరోజు సువిశేషంలో అదే పదం మూల భాషలో అలాగే ఉపయోగించబడుతుంది. ఆదికాండంలో వారికి కనువిప్పు కలిగినప్పుడు ఏం జరిగింది అంటే వాళ్ళ నగ్నత్వం వాళ్ళకి తెలిసింది. అది తెలిసిన మరుక్షణం వారు దేవుని యొక్క దివ్య దృష్టిని, దేవుని యొక్క దర్శనాన్ని వాళ్ళు కోల్పోయారు. వాళ్ళ దృష్టి దేవుని మీద నుండి వాళ్ళ వైపు మరలింది. దానితో వారితో పాటు మానవజాతి అంతా కూడా దేవుణ్ణి ముఖాముఖి చూడగలిగేటువంటి భాగ్యాన్ని కోల్పోయింది. ఆ కనువిప్పు తర్వాత మానవ జాతి పూర్తిగా దేవునికి దూరం అయిపోయింది. కానీ ఈరోజు సువిశేషంలో వీరికి దేవుడు ఖచ్చితంగా తినమని చెప్పినటువంటి ఆహారాన్ని తినటం ద్వారా వీరికి కనువిప్పు కలిగింది. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేసిననే తప్ప మీలో జీవము ఉండదని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ ఆహారం తిన్న తర్వాత వారికి కనువిప్పు కలిగింది. అది ఎలాంటి కనువిప్పు అంటే దేవుని యొక్క దర్శనాన్ని తిరిగి పొందుకునేటువంటిది. కనువిప్పు కలిగిన వెంటనే దేవుడు ఎవరు అనేటువంటి సత్యాన్ని వారు తెలుసుకున్నారు. అంటే ఆది కాండంలో ఏ దేవునికి వాళ్ళు దూరం అయ్యారో, ఏ దేవుని యొక్క దర్శనాన్ని వాళ్ళు కోల్పోయారో, ఈ దివ్య సత్ప్రసాదము ద్వారా రొట్టెను విరచటం ద్వారా మరలా తిరిగి వాళ్ళు దేవుని యొక్క దర్శనాన్ని వాళ్ళు పొందుకున్నారు. ఈ కనువిప్పు వారిని మరలా దేవునికి దగ్గర చేసింది. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అంటే యేసుక్రీస్తు ఉత్థానమైనటువంటి రోజున, వారములో మొదటి రోజు. వారంలో మొదటి రోజు అంటే సృష్టి జరిగినటువంటి మొదటి రోజు. యేసుక్రీస్తు నూతన సృష్టిని చేసేటువంటి దేవుని కుమారుడిగా కనిపిస్తారు. ఆదాము ఏవములు మొదటి తల్లిదండ్రులుగా ఎలా అయితే ఉన్నారో, మానవ జాతికి వారు నూతన సృష్టిగా ఎలా అయితే ఉన్నారో, అదే రీతిలో యేసుక్రీస్తు స్థాపించిన స్త్రీ సభ, ఆయన యొక్క సంఘంలోని సభ్యులు, వీళ్ళు నూతన సృష్టిగా ఉంటారు. వాక్య పరిచర్య ప్రారంభంలో ఒక మాట చెప్పాను. ఎమ్మావులో మనకు కనిపించే ఇద్దరు శిష్యులు భార్యాభర్తలు అని ఒక పురాతన సాంప్రదాయం చెబుతుంది అని. అలా చెప్పడానికి అనేక కారణాలు ఉన్నాయి. మొదటిది, ఆదాము ఏవమ్ములు ఎలా అయితే నిషేధించబడినటువంటి ఆహారాన్ని వాళ్ళు తిని వాళ్ళు కనువిప్పును పొందుకున్నారో, అలానే ఇక్కడ కూడా ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు. వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా భోజనం దగ్గర వారికి కనువిప్పు కలగటం, ఇది మొదటిది. రెండవది, బైబిల్ గ్రంథ ఆధారంగా మార్కు సువార్త 15వ అధ్యాయం 40వ వచనంలో యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారు అనే విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ మగ్దలా మరియమ్మ, చిన్న యాకోబు యోసేపుల తల్లి మరియమ్మ అని ఉంటుంది. ఇదే సువిశేష భాగము యోహాను గారు రాస్తూ యేసు తల్లియు ఆమె సోదరి క్లోఫా భార్యయగు మరియమ్మయు అని రాస్తారు. వీటితో పాటు యేసుక్రీస్తు తన సొంత ప్రజల దగ్గర నిరాదరణకు గురైనప్పుడు మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనంలో ఈయన వడ్రంగి కాడా, మరియమ్మ కుమారుడు కాడా, యాకోబు యోసేపు యోదా సీమోను అనువారల సోదరుడు కాదా అని మనం చూస్తాం. ఇప్పుడు మనం చదివినటువంటి సువిశేష వచనాల ఆధారంగా శ్రీసభ పండితులైన పునీత జెరోము గారు, పునీత అగస్టిన్ గారు, యుసేబియస్ గారు, వీళ్ళందరి బోధనల ప్రకారము, అలాగే అత్యంత పురాతనమైనటువంటి సంఘాల్లో ఒకటైనటువంటి ఆర్థోడాక్స్ చర్చ్, శ్రీసభకు అనుసంధానంగా సాంప్రదాయాల్లో, వాళ్ళ యొక్క వేదాంతంలో అన్నిటిలో మనకు దగ్గరగా ఉండేటువంటి సంఘాల్లో ఒకటి ఈ ఆర్థోడాక్స్ చర్చెస్ అనేవి. వాళ్ళు కూడా నమ్మేటువంటి బోధన ఏంటి అంటే, ఇక్కడ మనకు కనిపించేటువంటి వీళ్ళందరూ
మరియ తల్లి బిడ్డలు కాదు, మరియ తల్లి సోదరి అయిన ఇంకొక మరియమ్మ, ఎవరు? క్లోఫా భార్యయగు మరియమ్మ, వాళ్ళ బిడ్డలు అని. మరెందుకు యోహాను గారు మరియ తల్లి సోదరి అని చెబుతూ ఉన్నారు అంటే, మన భాషలో మన వరుస ప్రకారం చెప్పాలంటే తోడి కోడళ్ళు అని చెప్పొచ్చు. అక్క చెల్లెళ్ళు అని మనం ఎలా అయితే పిలుస్తామో అలానే. వాళ్ళ పిల్లలు యేసుక్రీస్తు సోదరులు అని చెప్పడానికి వారు తోబుట్టువులు, ఫస్ట్ కజిన్స్ అంటాం. మన చిన్నమ్మ, చిన్నాన్న, పెదనాన్న పిల్లలు ఎవరైతే ఉంటారో అలా వీళ్ళందరూ ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. ఈ క్లోఫా అనే వ్యక్తి ఎవరు? యోహాను సువార్తలో మనకు కనిపించే క్లోఫా ఎవరు అంటే యోసేపు గారి సోదరుడు అని ఇప్పుడు మనం చెప్పినటువంటి శ్రీసభ పండితులు, ఆర్థోడాక్స్ చర్చ్ వాళ్ళు, అలానే శ్రీసభ యొక్క పురాతన సాంప్రదాయం చెబుతుంది. అంటే ఈరోజు మనకు సువిశేషంలో కనిపించే క్లోఫా, మరియమ్మ అనేవారు ఎవరో కాదు, స్వయాన యోసేపు గారి యొక్క తమ్ముడు, తన భార్య, యేసుక్రీస్తుని యొక్క పినతండ్రి, పినతల్లి. వీరి కుమారుడే 12 మంది అపోస్తలులలో ఒకరైన చిన్న యాకోబు లేదా అల్ఫై కుమారుడైన యాకోబు. అందుకే వీళ్ళని కుటుంబంలో వ్యక్తులుగా చూసిన, సంఘంలోని శిష్యులుగా చూసిన, ఆదాము ఏవమ్మలకు ఒక నూతన నిదర్శనంగా వీరిని భావించిన, వారి ప్రయాణంలో, వాళ్ళ విశ్వాస జీవితంలో యేసుక్రీస్తు వారిని మార్గ మధ్యంలో కలుసుకున్నారు అనేది సత్యం. వారు యేసుక్రీస్తును గుర్తించగలిగినటువంటి క్షణము రొట్టె విరుచున్నప్పుడు అనేది నిజం. ఇది ఇంత ముఖ్యమైనటువంటిది కాబట్టే 35వ వచనంలో దీన్ని ముగించేటప్పుడు అప్పుడు వారు కూడా మార్గమధ్యమున జరిగిన సంఘటనలను వివరించి ఆయన రొట్టెను విరుచినప్పుడు వారు ఎట్లు గుర్తించినది తెలిపిరి. ఎలా గుర్తించారు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా ఇక్కడ మరోసారి లూకా గారు రాస్తూ ఉన్నారు. ఈరోజు మనం ధ్యానం చేసిన సువిశేషంలో మనం నేర్చుకోదగినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ముందుగా మనం ఎవరితో అయితే ప్రయాణిస్తున్నామో, భార్య కావచ్చు, భర్త కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, బిడ్డలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళతో మనం ప్రయాణం చేసే విధానంలో ముందు వాళ్ళ అనుభవం ఏంటి, వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ఎలా ఉన్నాయి అని మనం ప్రశ్నించి వాళ్ళు చెప్పేటప్పుడు ఆలకించగలగాలి. ఆ తరువాత ఓపికతో, సహనంతో వాళ్ళు ఏ విషయాలనైతే గుర్తించలేకపోతున్నారో వాటిని వివరించాలి. వాళ్ళంతటా వాళ్ళే మీరు మాతో ఉండండి అని వాళ్ళు కోరుకునేంత వరకు మనం వాళ్ళని ఇబ్బంది పెడుతూ, బలవంత పెడుతూ మనం చేయకూడదు. మనం ఏదైతే వాళ్ళకి చెప్పాలనుకుంటున్నామో అది వాళ్ళు తెలుసుకున్నప్పుడు మనం అక్కడ లేకపోయినా కానీ వాళ్ళు తెలుసుకున్న సత్యమే వాళ్ళని నడిపిస్తుంది. రెండవది, ఆధ్యాత్మికంగా దేవుడు ఎవరు, యేసుక్రీస్తు ఎవరు అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోగలిగేది దివ్య సత్ప్రసాదం ద్వారానే. అది కేవలం అనుభవపూర్వకంగా కథోలికా సంఘంలో మాత్రమే ఉన్నటువంటి ఒక గొప్ప భాగ్యం. వాక్యం ద్వారా మనం దేవుణ్ణి ఎంత తెలుసుకోగలిగినా అనుభవపూర్వకంగా మనం ఆయన్ని చవిచూడగలిగేది దివ్య సత్ప్రసాద రూపంలోనే. ఆ దివ్య సత్ప్రసాదానికి మనం ఇస్తున్న ప్రాధాన్యత, సత్ప్రసాద ప్రభువును స్వీకరించటానికి మనం చేసేటువంటి సిద్ధబాటులో పాప సంకీర్తన రూపంలో ఎంతవరకు మనం మన పవిత్రతను కాపాడుకుంటూ ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఒక కుటుంబముగా ప్రభు మీరు మాతో ఉండండి అని ప్రార్థించేంత విశ్వాసము మనం కలిగి ఉండాలి. ఆ దివ్య సత్ప్రసాద ప్రభుని ఆశీర్వాదములు, ఉత్థాన ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి నడిపించాలని ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమెన్.